Hi, friends. Let's start a wonderful show with me, Dilse with RJ Jahnavi, presented by Mana Voice, an international web radio. ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా ఫాలో అవ్వాలని చాలా చాలా ఉన్నాయండి. ఇవన్నీ చూడాలనుకుంటే మన వాయిస్ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో చేయండి. అదేవిధంగా ఆర్జే జాహ్నవి ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. సో ఈ రోజు గెస్ట్ అంటారా? చెఫ్ అండి. ఒక చెఫ్ అనగానే సీ ఫర్ కుకింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ కుకింగ్ అండి. ఇలాంటి ఆర్ట్ ఆఫ్ కుకింగ్ ని ఈ రోజు మనం మీట్ అవ్వబోతున్నాము. హీస్ నన్ అదర్ దాన్ శివనాగ్ గారు. ఈ రోజు మనం డిఫరెంట్ గా వెల్కమ్ చెప్దామండి సార్ని. రోజులా కాకుండా డిఫరెంట్ గా ఎలా వెల్కమ్ చెప్తామో ఇంకా చూసేయండి. ఆడియన్స్ కూడా థ్రిల్లింగ్ గా ఫీల్ అవ్వాలి. ఎలా వెల్కమ్ చెప్తామని చూద్దాం. హాయ్ Hi, సార్. hi. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఇన్ మన వాయిస్. Thank you, Andy. It's a pleasure. We are welcoming you with a surprise welcome, sir. We want to start our surprise. Just a minute. We are starting our surprise. వివాహ భోజనంబు విధైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాయముందు వివాహ భోజనంబు విధైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాయముందు Aurora Galilla, Ayade Urilla, Aurora Galilla, Ayade Urilla, Okore Arijalulla. Yella Nagella, Vivaha Bhojanambu, Vikaina Vantakambu, Viyala Adi Hindu, Okakko Nagemundu. లైక్ ఈ సాంగ్ Thank you. యాక్చువల్లీ మీ దగ్గర నుంచి అన్ని వెరైటీస్ వినాలనుకుని మేము ఈరోజు ఆ సాంగ్ మీకు ప్లే చేసాం. Thank you. సర్ప్రైజ్ వెల్కమ్ ఫర్ యూ. హౌ ఆర్ యూ సార్? ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? వీఆర్ సూపర్ సార్. చాలా బాగున్నాం. ఎలా నడుస్తుంది సార్ ఈ డేస్? హౌ ఈస్ యువర్ లైఫ్ గోయింగ్ ఆన్? యాజ్ రెగ్యులర్ గా ఎలా మూవ్ అవుతుంది టైం మూవ్ అవుతుందండి. ప్రజెంట్ అయితే లాక్డౌన్ బట్ నేను నా కుకింగ్ లో బిజీగా ఉన్నాను ప్రజెంట్ అయితే. ఓకే. లాక్డౌన్ వల్ల మీకు ఏమి ఇబ్బందులుగా ఏం లేదు, యాజ్ యూజువల్ గా అనిపిస్తుంది. యాక్చువల్ గా నేను ఇప్పటికి ఫ్లై అవ్వాల్సింది అండి. ఈ లాక్డౌన్ వల్ల ఆగాను. సో వెయిటింగ్ ఫర్ ద. ఓకే. ఫీల్ అవుతున్నారా అబ్బాయి పాటికి అక్కడ ఉండేదాన్ని, ఫ్లయింగ్ మిస్ అయింది కరోనా వల్ల? ఎక్కడైనా నేను చేసే పని ఒకటే కాబట్టి ఐఎమ్ డూయింగ్ మై ఓన్ వే. లైక్ నా జాబ్ నేను చూసుకుంటాను ఇక్కడ కూడా. సో ఓకే. ఎక్కడైనా నేను పని ఒకటే అటు ఇటుగా కొంత టైం అంతే. దట్స్ గ్రేట్ ఆఫ్ యూ. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు సార్? ప్రజెంట్ ప్రెసెంట్ ఏం అయితే రన్ చేస్తున్నారు? ప్రజెంట్ నా యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుందండి. రెగ్యులర్ గా రెసిపీస్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ కరెంట్ లాక్డౌన్ సిచ్యువేషన్ లో నాకు అది యూజ్ అవుతుంది. అంటే ఏంటంటే కుకింగ్ చేస్తానే ఉండాలి కాబట్టి నాకు అది ఇది ఉండాలి కాబట్టి. సో ఐఎమ్ ప్రెజెంటింగ్ మై రెసిపీస్ టు ద పీపుల్. సో ఆల్ ఓవర్ ఇండియా ఇన్ యూట్యూబ్ ఛానల్. రెసిపీస్ లైక్ నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి చెఫ్ శివనాగ్ రెసిపీస్. సో దాంట్లో ఐఎమ్ కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తున్నాను నేను. Okay. Chef Shivanag Recipes is the YouTube channel. You guys like Mana Voice audience అందరూ కూడా go and subscribe Chef Shivanag Recipes. Right, sir? Thanks. Yeah. అసలు మీరు లైక్ ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు సార్? అసలు హౌ ఈజ్ యువర్ కెరియర్ స్టార్టెడ్? నా పేరు శివనాగ్ అండి. మాది విజయవాడ, కృష్ణా జిల్లా. సో బీటెక్ చేశాను నేను డిగ్రీలో. తర్వాత పీజీలో హోటల్ మేనేజ్మెంట్ తీసుకున్నాను. బేసిక్ గా నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, ప్యాషన్ ఉండేది చిన్నప్పటి నుంచి. మై మదర్ నుంచి వచ్చింది అనమాట ఆ ప్యాషన్ అనేది. సో ఏంటంటే వన్ సర్టెన్ మూమెంట్ దగ్గర ఎక్కడైనా మనకి పేరెంట్స్ ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం బీటెక్ డాక్టర్స్ ఇవి తీసుకొని సజెషన్స్ ఉంటాయి మనకి. సో ఆటోమేటిక్ గా నాకు అదే సజెషన్ వచ్చింది. సో నా ప్యాషన్ ప్రొఫెషన్ కొంచెం ఇంట్రెస్ట్ పక్కన పెట్టి నేను ముందు ఇంజనీరింగ్ అయితే చేశాను. తర్వాత వన్స్ ఇంజనీరింగ్ అయిపోగానే ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ మై ఫాదర్ అబౌట్ దిస్ అండ్ మా ఫాదర్ ఒప్పుకున్నారు. సో అసలు ఇంజనీరింగ్ చదివి ఒక సాఫ్ట్వేర్ దాంట్లోకి వెళ్ళకుండా ఈ సైడ్ ఎందుకు వచ్చేసారు? Actually, I worked as a software engineer also for 2 years. ఓకే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా వర్క్ చేశాను. ఒక
దెన్ ఆఫ్టర్ ఐ మూవ్ టు కుకింగ్ ఫీల్డ్. ఓకే. ఆ సాఫ్ట్‌వేర్ లైఫ్ నచ్చలేదా మీకు? అంటే నాకు అలా కదండి. దాంట్లో ఒక ఇంట్రెస్ట్ అనేది లేదు. చేస్తున్నాం తప్ప ప్యాషన్ అనేది లేకుండా చేస్తున్నాం జాబ్. సో ఓకే. నచ్చిన ఫీల్డ్‌లో చేస్తే ఐ కెన్ అంటే ఫీల్ కంఫర్టబుల్ లాగా నేను మూవ్ అయ్యాను. హుహుహు. అప్పుడు మరి అలాన్నప్పుడు లైక్ బీటెక్ చదవకుండానే ముందే మీరు ప్రపోజల్ పెట్టలేదా సార్ ఫ్యామిలీ వాళ్ళకి? ఆహ్, అప్పుడు నేను యాక్చువల్‌గా ఇది బ్యాక్‌గ్రౌండ్ ఇంటర్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలండి. సీఈసీ దగ్గర తీసుకొని తర్వాత హోటల్ మేనేజ్మెంట్ తీసుకొని ఆ హ్మ్. బేస్‌మెంట్ వేరండి. మనకి హ్మ్. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే మనం ఎంపీసీ తీసుకొని ఇంజినీరింగ్‌కి 10థ్ లోనే కట్ అవ్వాలి డివిజన్. సో హుహు. మనకేమైందంటే 10థ్ కట్ అవ్వలేదండి. అంటే ఏంటంటే నేను ఎంపీసీ తీసుకున్నాను. తర్వాత ఆటోమేటిక్ ఎంసెట్ రాసాను. మూవ్ అయ్యాను ఇక. సో అచ్చా! బట్ ప్యాషన్ లోపల ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా పీజీ చేయాలన్న కోరిక నేను ఎప్పుడైతే చెప్పానో అప్పుడు కెరీర్ నా మీద నేను చెప్పుకోగలిగాను మా ఫాదర్‌కి ఇయన్నీ. ఓకే. ఓకే. ఆయన యాక్సెప్ట్ చేశారు. సో జాయిన్ అయ్యాను. యాహ్! ఫ్యూచర్ ప్లస్ స్టెప్స్ హూ ఈస్ లైక్ అందరూ వాచ్ చేసే వాళ్ళందరూ ఈ పాయింట్‌ని క్యాచ్ చేయొచ్చు. ఆఫ్టర్ 10థ్ హోటల్ మేనేజ్మెంట్ చేయాలి. ఇఫ్ నాట్ మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఇలా బీటెక్ తర్వాత కూడా చేయొచ్చు. సార్‌లా చేయొచ్చు ఇలా. అంటే హ్మ్. పీజీ చేయొచ్చండి. తర్వాత ఎంబీఏ కాకుండా ఇప్పుడు మనకి మాస్టర్స్ కూడా వస్తున్నాయండి. హుహు. ఇందులో కూడా హోటల్ మేనేజ్మెంట్ ఉన్నాయి. హుహు. ఎక్కడ చేశారు సార్ పీజీ మీరు? నేను సన్ ఇంటర్నేషనల్ అండి. ఓకే. రామ్‌నగర్. ఓకే. ఎక్కడ సార్ అది? ఏ హైదరాబాద్ రామ్‌నగర్ అండి. హైదరాబాద్. ఓకే. హైదరాబాద్‌లోనే చేశారు. ఓకే. మీరు బీటెక్ తర్వాత ఇలా పీజీ చేయడం వలన మీకు అంటే వేరే మీతో చదివిన వాళ్ళకి డిఫరెన్స్ ఉండేది కదా! వాళ్ళు డైరెక్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఇంటర్ నుంచి ఐ మీన్ డిగ్రీ నుంచి వచ్చేవారు. బట్ మీకు అప్పుడే స్టార్టింగ్ అంటే బట్ యాక్చువల్‌గా మ్యామ్ అప్పుడు నేను ప్యాషన్‌తో చేస్తున్నాను కాబట్టి రోజు ఎలా చేసేవాడినంటే రోజుకో 5 హ్మ్. రెసిపీస్ టార్గెట్‌గా పెట్టుకొని నెంబర్ హ్మ్. 1 నుంచి 600 రెసిపీస్ చేసుకున్నాను నేను. ఇప్పుడు హ్మ్. వరకు కంటిన్యూయస్‌గా రోజుకి 5 డిషెస్. ఒక ఓకే. బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ, డిన్నర్, లంచ్ ఐటెమ్, ఒక స్వీట్ ఐటెమ్ రోజు 5 పెట్టినవాడిని. కంటిన్యూయస్‌గా అదే ఇదిలో ఉండేవాడిని లైఫ్. సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఇది పోతుంది మనకి. బ్యాక్‌గ్రౌండ్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లేదు అనే ఇది పోతుంది. సో, అలా చేయడం వల్ల నాకేంటంటే వన్ ఆఫ్ ద కాంపిటీషన్‌లో కూడా నేను విన్నర్‌గా నిలిచాను. ఇన్నోవేషన్ ఆఫ్ కుకింగ్ అనే కాంపిటీషన్‌లో వావ్! గోల్డ్ మెడల్ వచ్చింది నాకు. ఓకే. అది లైక్ టెలికాస్టెడ్ ఇన్ టెలివిజన్ సార్ ఆర్ ఎల్స్ ఇట్స్ కంప్లీట్‌లీ ఔట్‌సైడ్ ఆఫ్ టెలివిజన్? కాలేజ్ కాంపిటీషన్ మ్యామ్. లైక్ కాలేజ్ కాంపిటీషన్‌లోనే జరిగింది. యాహ్! హుహు. బట్ దాంట్లో ఆ కాంపిటీషన్‌లో అయితే నేను విన్నర్‌గా నిలిచాను. దట్స్ గుడ్. కంగ్రాచ్యులేషన్స్ సార్ ఫర్ థట్. యాహ్! మీరు ఈ ఫీల్డ్‌లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్? 2 ఇయర్స్ పైన అవుతుందండి. 2 ఇయర్స్ నాది 18లో అయిపోయింది. 2018లో ఓహ్! అయిపోయింది. యాహ్! సో, ఓకే. 2 ఇయర్స్ లైక్ గుడ్ లైక్ ఏదైనా షార్ట్ టైమ్ మీరు చాలా ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ అవి చేసుకున్నారని విన్నాను. అంటే ఇంత 2 ఇయర్స్‌లో చూడండి లైక్ 2 ఇయర్స్‌లో ఇంతలా ఎలా క్రేజ్ ఎలా వచ్చింది సార్ మీకు? ఇంత క్రేజ్ ఎందుకని? అంటే యాక్చువల్లీ ఏంటంటే మేడం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మూవ్ అవుతుంది. మన రెసిపీస్ పర్ఫెక్ట్‌గా ఉంటే బ్యాచిలర్స్ ఉన్నారు. ఇప్పటికి నాకు కామెంట్స్ వస్తా ఉంటాయి. హ్మ్. సింపుల్ రెసిపీస్ చెప్పండి. తొందరగా అయిపోతాకి మాకు యూజ్ అవుతుందండి. సో హ్మ్. అట్లా ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ కొన్ని రెసిపీస్. సో హ్మ్. అన్నీ ప్లానింగ్ అండి. షార్ట్ ఓకే. టైమ్ లైక్ 15 డేస్ నాకు నేను స్టార్ట్ చేసి జూన్ 15 స్టార్ట్ చేశాను. ఇవాళ హ్మ్. 30థ్ ప్రెజెంట్ 15 డేస్ అవుతుంది. ఓహ్! యాహ్! 15 డేస్‌లో యూట్యూబ్‌లో లైక్ 1000 దగ్గర దగ్గర 1000 అవుతున్నారు. ఓహ్! 1000 సబ్‌స్క్రైబర్స్ దట్ వాస్ దగ్గర దగ్గర అండి. ఆసమ్. అవునండి. 15 డేస్‌లో 1000 అంటే వితిన్ 1 ఇయర్ మీరు బిలియన్స్‌కెళ్ళిపోతారేమో. అది చూడాలి మేడం. వి ఆర్ వెయిటింగ్. వి వాంట్ దట్ సక్సెస్ ఫర్ యూ. థాంక్స్. ఇప్పటిదాకా యూట్యూబ్‌లో ఎన్ని రెసిపీస్ పెట్టారు సార్? 22 మ్యామ్. 22 22 రెసిపీస్. 22 అంటే 15 రెసిపీస్‌కే రోజుల్లో దగ్గర హ్మ్. దగ్గర 22 రెసిపీస్ పెట్టాను. హ్మ్. 1 ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది. మొత్తం హ్మ్. 24 వీడియోస్ దాకా అప్‌లోడ్ అయినాయి. హ్మ్. 24 వీడియోస్‌కి సార్ 1000 సబ్‌స్క్రైబర్స్ ఇట్ వాస్ సో నైస్. అంటే వాట్స్ ద ఫస్ట్ రెసిపీ ఫర్ యూ సార్? నా ఫస్ట్ రెసిపీ ఇక్కడ నేను పెట్టింది టొమాటో కర్రీ పెట్టానండి. ఎందుకంటే బేసిక్ కర్రీ నుంచే స్టార్ట్ చేయాలనేది నా లాజిక్. ఎందుకంటే హుహు. ఏంటంటే ప్రతి వాళ్ళు ఫస్టే పెద్దది పెడితే ఎక్స్‌పెక్టేషన్ పెద్దగెళ్తాయి. ఓకే. హ్మ్. హ్మ్. సో పెద్దది చేస్తే నెక్స్ట్ ఇంకేం చేస్తున్నారు అనేది చిన్నయి చూపించలేము ఫస్ట్. సో హ్మ్. బేసిక్ నుంచి అన్నీ పెట్టాలనేది నా థాట్. అంటే స్వీట్ ఒకటి అన్నీ ఒక్కోటి టచ్ చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పటి వరకు ఏది మిస్ చేయకోకుండా. నాన్ వెజ్ హ్మ్. ఒకటి, వెజ్ ఒకటి. కంప్లీట్ మెను ఒక వన్ టైమ్ మీల్ అంతా ఇచ్చేస్తున్నారన్నమాట ఒకేసారి. అవును. సో యాక్చువల్‌గా ఓకే. నా ప్లాన్ ఏంటంటే హ్మ్. అన్ని రెసిపీస్ చూపించాలనేది, అన్ని టచ్ చేయాలి రెసిపీస్ అనేది నా ప్లాన్.
ఎందుకంటే యూట్యూబ్ లో ఇప్పుడు చాలా మంది ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసేస్తున్నారు. అండ్ అంటే వాళ్ళకి వాళ్ళు మనం థౌసండ్స్. ఎంకరేజ్ చేయడానికి లేదండి. ఎందుకంటే వాళ్ళ ప్యాషన్ వాళ్ళది, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చూపిస్తారు. సో అది తప్పు కాదు. సో మన వేలో మనం ప్రొఫెషనల్ గా ఏం చేయొచ్చు బెటర్ అంటే వాళ్ళకి ఈజీ మెథడ్స్ తో ఇంకా టిప్స్ తో ఐ కెన్ అంటే నాకు తెలిసింది చెప్పడం అనేది నా వే ఆఫ్ కుకింగ్. అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ మారుతాయండి. అంటే ఏంటంటే అందరూ ఒకలాగానే కుక్ చేయరు. సో మన ఓన్ స్టైల్ అనేది మనకు ఉంటుంది ఆటోమేటిక్ గా. ఏ రెసిపీలో అయినా కొంత స్టైల్ మారుతుంది చేసే స్టైల్. సో నేను ఇలా చేస్తున్నాను, నా నా వే ఆఫ్ కుకింగ్ ఇది అనేది జీవించాలి. సో బెటర్ అది బాగుంటుందనే వాళ్ళు ఫాలో అవుతారనేది నా థాట్. కంపల్సరీ సార్. వాళ్ళ వే సేమ్ ఉంటుంది గానీ బట్ అది వండేటప్పటికి చాలా డిఫరెన్స్ వస్తది. ఏ తర్వాత ఏదేయాలి అని మీరే చెప్పాలి అవన్నీ ఇప్పుడు మాకు. ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ నుంచి పెద్ద రెసిపీకి వెళ్దాం అనేది ఒక థాట్. Yeah, that's like only YouTube or else you are working in any hotel or working as. నేను మలేషియాలో చేశానండి. ఈ 2 ఇయర్స్ లో మలేషియాలో చేశాను, సింగపూర్ లో చేశాను. సో లాక్డౌన్ కంటే ముందు ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నోటల్లో చేశాను. నోటల్లో చేసిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. ప్రెసెంట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇంకా మూవ్ అవ్వలేదు. Okay. You can come to somewhere else, sir, if you are feeling first some suffocating. మీరు వేరే ఏమైనా రూమ్ కైనా మార్చు, నో వరీస్. అర్థం కాలేదండి. అంటే మీరు సఫకేటింగ్ అనిపిస్తుంటే యూ కెన్, అంటే మా కిచెన్ లో చూపించాలని లైవ్ ఏమైనా చేస్తున్నారు అనుకుంటే అలా ఏం లేదు, యూ కెన్ మూవ్ టు సమ్వేర్ ఎల్స్, నో వరీస్. అవునండి. అంటే ఇప్పుడు చూపిమంటారా? నో. అంటే మీరు కొంచెం కన్వీనియంట్ గా ఫీల్ అవ్వట్లేదేమో. ఇఫ్ యు ఆర్ కన్వీనియంట్ గా ఉన్న చోట కూర్చోండి సార్, నో వరీస్. కిచెన్ చూపించాల్సినప్పుడు స్టూడియోలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఎందుకంటే నాకు కన్వీనియంట్ ప్లేస్ అయితే లేదు. అంటే కిచెన్ ఇస్ మై కన్వీనియంట్ ప్లేస్ అన్నమాట. అంటే ఎప్పుడు 24 అవర్స్ ఇక్కడ ఉంటాను కాబట్టి. ఓకే ఫైన్ సార్. మీరు హైదరాబాద్ లో రన్ చేస్తున్నారా? కిచెన్ హైదరాబాద్ లోనే ఉందా? లేదండి, ఇక్కడ విజయవాడ మాది. విజయవాడ. నైస్. ఓకే, విజయవాడ. ఇక మీరు చెఫ్ కింద ఇలా పేరెంట్స్ ఒప్పుకున్నారు కాబట్టి ఇలా వచ్చారు. మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ గానీ ఇప్పుడు యూట్యూబ్ లో కామెంట్స్ వస్తూ ఉంటాయి, అవి ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? కామెంట్స్ అవి ఎలా ఉన్నాయి మీకు? ఎలా అంటే అండి, యాక్చువల్ గా నా వీడియోస్ అని ప్రెసెంట్ ఇంగ్లీష్ లో చెప్తున్నాం నేను యూట్యూబ్ వీడియోస్. నాకు కెరియర్ పరంగా కూడా అందరూ తెలియాలి, మనం చెప్పేది ఒక అంటే అందరికి తెలుగు వాళ్ళు తెలియాలి, అందరూ తెలియాలి. వీడియోస్ అందరికీ అర్థం అవుతుంది ఇంగ్లీష్ లో. బేసిక్ వీడియోస్ అని ఇంగ్లీష్ లోనే ఉంటాయి ప్రెసెంట్. సో కానీ చాలా మంది తెలుగులో కూడా ప్రజెంట్ చేయమని అడుగుతున్నారు. అంటే తెలుగులో కూడా ప్రజెంట్ చేస్తే 2 రకాలు ఎలా చెప్పాలి అనేది ఒకసారి చూస్తాను. కొన్ని సబ్ టైటిల్స్ తో చెప్పొచ్చా, లేకపోతే వాట్ ఈస్ అనదర్ వే అనేది చూస్తాను. బెటర్ చూసి ఒకసారి అది కన్ఫ్యూజ్ చేస్తాను. అంటే కామెంట్స్ ఎక్కువ నాకు తెలుగులో కూడా చెప్పండి మాకు యూజ్ అవుతుందని వాళ్ళు ఉన్నారు కామెంట్స్. నాకేంటంటే కెరియర్ పరంగా అందరికీ తెలియాలి అంటే మనకు ఒక ఇక్కడి వరకు ఆగిపోకుండా అందరికి తెలియాలి అంటే వన్ బేసిక్ అంటే యూనివర్సల్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంగ్లీష్ వీడియోస్ దాని మీద చేయడం జరిగింది. బట్ ఒకవేళ ఫ్యూచర్ నేను తెలుగులో కూడా చెప్తాను, ట్రై చేస్తాను వీడియో ఏమన్నా వాళ్ళకి ఎలా ఇచ్చారు సబ్ టైటిల్స్. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ అంటే ఇంకా స్టార్టింగ్ లో సబ్స్క్రిప్షన్స్ అంటే అందరూ హౌస్ వైఫ్స్ వీళ్ళే రకరకాల ప్రయోగాలు చేయాలని చూస్తారు. సో ఎలా చేయాలనేది చూస్తున్నాను. బట్ దొరికితే చేస్తాను. దట్స్ గుడ్. బట్ ఈవెన్ ఎంతైనా ఏంటంటే ఎంత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే తెలుగు వచ్చిన వాళ్ళు ఏంటంటే తెలుగులో వింటేనే బాగుంటుంది అనిపిస్తుంది తెలుగు అలా. అంటే నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఒక మనకి తెలుగులో చెప్తే కస్టమర్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అనేది నా ఇది. అంటే ఇప్పుడు వింటారు, లేకపోతే సమ్ అదర్ స్టేట్స్ వాళ్ళు వింటారు, అందరూ వింటారు కాబట్టి. సో బట్ ఒక మాట అయితే చెప్పగలుగుతున్నానండి, ఎందుకంటే నాకు తెలుగు మీద ఉన్న మమకారంతో ఫస్ట్ స్టార్టింగ్ ఒక తెలుగు కూడా చెప్పకుండా అయితే నేను దట్స్ సూపర్. దట్స్ సో గుడ్. స్టార్ట్ చేసినాక నేను వీడియోస్ రన్ చేస్తాను. ఓకే, అది కూడా మీరు మలేషియా, సింగపూర్ లో చేశారంటున్నారు కాబట్టి అక్కడ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు, సో దే విల్ ఫాలో యూ. సో యూ నీడ్ టు నాకేంటంటే మనం రీచ్ అయ్యేది అందరికి, చెప్పేది అందరికి రీచ్ అవ్వాలనేది నా థాట్. అంటే ఇది మనకి అర్థం కాదని తీసేసేట్టుగా ఉండకూడదు అనేది.
యాహ్! ఇప్పుడు మీరు మలేషియా, సింగపూర్‌లో వర్క్ చేశారు కదా సార్! అక్కడ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అక్కడ హోటల్స్‌లో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? అక్కడ కూడా సేమ్ ఇదే వేలో ఉంటుందా? అంటే హోటల్స్ అని కాదు. అంటే కుకింగ్ స్టైల్ కుకింగ్ ఇవన్నీ ఎలా ఉంటాయి? కాదు మేడం. యాక్చువల్‌గా ఏంటంటే వంట కుకింగ్ చేసే వాళ్ళకి ప్యాషన్‌తో కుక్ చేస్తే ఎక్కడైనా ఒకటేనండి. నాకైతే అట్లే అనిపించింది. బట్ హ్మ్. ఇండియా, ఫారెన్ అనేది ఏం లేదండి. ఎక్కడైనా హ్మ్. వర్క్ ఈస్ గాడ్ లైక్ నాకైతే అంతే. సో ముందు అది స్పెండ్ చేసి ఆ టైం స్పెండ్ చేసిన తర్వాత అనదర్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అనేది ఉంటుంది. సో లోపలికెళ్ళాము అంటే దాంట్లో ఫ్రీజ్ అయిపోతాం. అంటే దాంట్లోనే ఉండిపోతాం. సో నాకేంటంటే అక్కడ ఫారిన్ కంట్రీలో ఏంటంటే మాకు జాబ్ వచ్చేసి 10-12 ఉంటుంది. హ్మ్. దాదాపుగా 12 అవర్స్ పైనే ఉంటుంది. మధ్యలో ఒక 2 ఓకే. అవర్స్ అంతే. హ్మ్. సో డిపెండ్స్ అపాన్ ద రెస్టారెంట్ కూడా. రెస్టారెంట్‌కి కస్టమర్స్ ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఉన్న రెస్టారెంట్ అయితే బిజీగానే ఉంటుంది. ఒక మినిట్ కూడా హ్మ్. గ్యాప్ ఉండదు. హ్మ్. ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి. సో హ్మ్. ఇండియాలోనే అంతే. ఇండియాలో ఏంటంటే చాలా వరకు ఇప్పుడు కొన్ని హోటల్స్ 10 అవర్స్ చేసిన ఉన్నాయి. అంటే 10 అవర్స్ మినిమమ్ అనే ఇది వెళ్తుంది ప్రెజెంట్. ఓకే. కొన్ని హ్మ్. ఫారెన్‌లో మాత్రం రెస్టారెంట్ బట్టి ఉంటుందండి. అంటే హ్మ్. రెస్టారెంట్‌కి డిఫరెన్స్ ఉంటుంది. ఇండియా అనేది ఫారెన్. హ్మ్. మీరు అక్కడ కుక్ చేసినప్పుడు లైక్ వాట్ టైప్ ఆఫ్ రెసిపీస్ యూ విల్ కుక్ సార్? యాక్చువల్లీ వాట్ యువర్ స్పెషలిస్ట్? మొత్తం ఇండియన్ అండి అండి. ఇండియన్ రిక్వైర్మెంట్ అన్నీ చేసేవాడిని. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్. ఒక హ్మ్. తందూరి తప్ప ఐ టచ్ ఎవ్రీథింగ్. తందూరి హ్మ్. ఏంటంటే మనకి సెపరేట్ ట్రైనింగ్ ఇస్తారు. సో ఓకే. తందూరి బట్ అవి కాకుండా నేను టచ్ చేస్తాను. సౌత్ హ్మ్. ఇండియన్, నార్త్ ఇండియన్. నార్త్ అప్పుడు ఎలా ఇండియన్. ఉంటుందంటే ఇది నా పని అనుకుని చేయకూడదండి. నేనైతే అట్లా చేస్తాను. ఇదొక్కటే నా పని అనేది నేను ఉండదు. ప్రతి హ్మ్. పనిలో ఎవరికి హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఓకే. అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు నేను ఖాళీ ఉంటే అది చేస్తాను. ఓకే. యాక్చువల్లీ కొంతమంది నేను బిర్యానీస్‌లో స్పెషలిస్ట్ ఇలా అనుకుంటారు కదా! మీరు అలా కాదు ఆల్ రౌండర్ అని చెప్తున్నారు మీరు. అవునండి. అంటే దట్ ఆల్ ఈస్ రౌండర్ అని చెప్పడం హ్మ్. కదండీ. నన్ను అక్కడ మౌ మౌల్డ్ చేసుకున్నాను. ఎందుకంటే అదే. నాకు ఒక్క అదే. దానిలోనే అదే. చిక్కుకుపోవాలని హ్మ్. లేదండి. హ్మ్. ఏంటంటే ఇది నేర్చుకోకూడదు కుకింగ్ అంటే ఇక్కడితోనే ఆగిపోవాలనేది ఎవరు పెట్టుకోకూడదండి. నాకు హ్మ్. తెలిసినంత వరకు నేనైతే అట్లా ఉంటాను. హ్మ్. మనం ఇదే చేయగలం, ఇదే ఆగిపోతే అక్కడే ఆగిపోతాం. సో ఐ వాంట్ టు మూవ్ ఫర్దర్. అంటే ఏంటంటే ఇదెందుకు ట్రై చేయకూడదు. ఈవెన్ కాంటినెంటల్. సో ఏదైనా ట్రై చేయొచ్చు. ఇఫ్ యూ హావ్ ఇంగ్రీడియెంట్స్, నా దగ్గర ఇంగ్రీడియెంట్స్ ఉంటే ఐ కెన్ ట్రై ఎనీథింగ్. హ్మ్. అంటే నాకేంటంటే అలా ట్రై చేస్తే సక్సెస్ అవుతున్నాయా సార్ ప్రతి రెసిపీ కూడా? అలా ట్రై అవునండి. చేసి నేను ఇప్పటికి 600 రెసిపీస్ పెట్టాను అంటే ఒక 10% ఏమైనా మిస్ అయ్యుండొచ్చు. బట్ హ్మ్. దట్‌మయన్ని ఐ హావ్ ఏ ఆల్బమ్ లైక్ ఫోటోస్. ఐ హావ్ ఏ ఆల్బమ్. హ్మ్. అంటే హ్మ్. మెమరీస్‌తో గుర్తుపెట్టుకోవడానికి నాకంటూ ఉన్నాయి యాహ్! అవే. సో యాహ్! బికాజ్ చెఫ్‌కి మెమరీ ఏంటంటే తను చేసిన రెసిపీసే మెమరీస్. సో హ్మ్. నాకైతే అవి ఉన్నాయండి. మీరు ఫస్ట్ బయటకొచ్చిన వెంటనే ఫస్ట్ డిష్ ఏం చేశారు సార్? అంటే ఇప్పుడు యూట్యూబ్ కాదు. లైక్ ఔట్‌సైడ్ మీరు బయటకొచ్చిన తర్వాత మీ పేరెంట్స్‌కి ఫస్ట్ అసలు మీరు చేసి పెట్టిందేంటి? అంటే నాకు తెలీదండి యాక్చువల్‌గా ఎలా గుర్తుంటదంటే రియల్‌గా చెప్పాలంటే మనం ఏమైనా అనుకుని చెప్పుకుంటే తప్ప రియల్‌గా చెప్పాలంటే అప్పటికప్పుడు మా మదర్‌కి ఫస్ట్ నుంచి హెల్ప్ చేస్తా ఉండేవాడిని. చిన్నప్పుడు హ్మ్. ఏ విషయంలోనైనా హెల్ప్ చేస్తా ఉంటాను కిచెన్‌లో. హ్మ్. 24 అవర్స్ మదర్‌తో పాటు కిచెన్‌లోనే ఉండేవాడిని. హ్మ్. సో తను చేసేది మొత్తం ఫాలో అయ్యేవాడిని. బేసిక్స్ ఎలా చేస్తారు? ఏం చేస్తారు? హ్మ్. ఫాలో అయ్యేవాడిని. సో హ్మ్. దానివల్ల ఏంటంటే నాకు స్పెషల్‌గా ఒకటనేది మెమరీగా ఉండదు. బట్ ఐ ట్రై టు హెల్ప్ హర్ ఇన్ ఎవ్రీథింగ్ లైక్ మసాలా చేయడం గానీ, హ్మ్. మిక్సీ పట్టడం గానీ. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ కొంచెం. ఓకే. ఓకేనండి. ఆ! ఓకే. ఓకే. ఎక్కువ మంది ఇంకా లైక్ మీ మదర్ ఫుడ్ ఇష్టపడతారా? మీ ఇంట్లో మీ ఫుడ్ ఇష్టపడతారా? నేనైతే మా మదర్ ఫుడ్ ఇష్టపడతాను. నా ఫుడ్. ఓకే. మీ మదర్ అయితే మీ ఫుడ్ ఇష్టపడతారంటారు. ఆ! అంతే కదా! ఆ! అంతే కదా! దట్స్ ట్రూ. ఎవరైనా అంతే కదా! ఇంక మీలో గూడా అంతే. ఇంక వేరే ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎప్పుడన్నా తినిపిస్తే ఏమన్నారు? లైక్ మీ అంటే ఫుడ్. యాక్చువల్‌గా మీకు కాకముందే నేను యాక్చువల్‌గా వి హావ్ వన్ పర్సనల్ మీటింగ్ లాగా, గ్యాదరింగ్ లాగా ఒకసారి జరిగింది. సో, హ్మ్. అప్పుడు నేనే కుక్ చేశాను అన్నీ. సో, హ్మ్. వాళ్ళు ఫస్ట్ నాకు అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఒక హ్మ్. ఫంక్షన్స్ మా మదర్‌తో పాటు ఫ్యూ రెసిపీస్ నేను చేశానన్నమాట. సో, ఓకే. హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. అక్కడి నుంచి నాకు ప్రైజెస్ అనేది స్టార్ట్ అయింది. సో, ఫస్ట్ నాకు వాళ్ళ నుంచి వచ్చింది. ఓకే. అలా వాళ్ళు పుషప్ చేయడం వల్ల అబ్బా! నేనింకా చేయాలి అన్న ఉద్దేశంతో మీరలా పైకొచ్చింది గూడా ఉండొచ్చేమో. ఇది ప్రతి వాళ్ళకండి. నాకే కాదు. ఎవరైనా మీరైనా ఒక వంట వండి బయట వాళ్ళకి పెట్టినప్పుడు, ఎవరో ఒకళ్ళకి పెట్టినప్పుడు
వాళ్ళు బాగుందని వచ్చే హ్యాపీనెస్ వేరండి. చాలా. అవును సార్. అనేది ఉంటుంది మనం చేసిన దాంట్లో. అవును. అవును. బాగాలేదు అంటే తొందరగా బాధపడతాం కానీ బాగుండాలని ప్రయత్నం చేసే దానిలో తప్పలేదు. అవును సార్. దట్స్ రైట్. వాలిడ్ పాయింట్. ఇంకా నాకు మామూలుగా అందరికీ డౌట్ ఉంటది సార్ ఎక్కువ. చెఫ్ అనగానే ఎక్కువ మెన్ ఓన్లీ ఎక్కువ అబ్బాయిలే ఉంటారా? అమ్మాయిలు కూడా ఎక్కువ చేస్తారా? అంటే మనకిక్కడ తక్కువండి. ఈ హ్మ్. మనకి ఈ ఏరియాలో మనకి ఇండియాలో అంటే మనకి ఆంధ్రాలో కొంచెం తక్కువ మంది చూస్తున్నాను. బట్ హ్మ్. ఫారిన్ కంట్రీస్‌లో వాళ్ళు వీళ్ళనేది ఏమి ఉండదండి. చాలా హ్మ్. వరకు కంబైన్డ్ గానే ఉంటారు. అంటే కంబైన్డ్ గానే గర్ల్స్ ఉంటారు. జెంట్స్ కూడా ఉంటారు. హ్మ్. కాలేజెస్‌లో కూడా ఉంటారు. హ్మ్. ఓకే. ఇప్పుడు మీతో పాటు నేను కుక్ చేస్తాను ఒక రెసిపీ. బట్ మీ టేస్ట్ నాకొస్తుందంటారా సేమ్? యాహ్! వై నాట్? ఇప్పుడు మనం ఏసే ఇంగ్రీడియెంట్ ఒకటే. బట్ మనం చేసే కాన్సంట్రేషన్ బట్టి. అంటే ఇప్పుడేంటంటే చాలా మంది ఏంటంటే అండి ఇప్పుడు చాలా మంది యూట్యూబ్‌లో గాని వీటిల్లో రెసిపీని ఎలా చెప్తున్నాను స్పీడ్ అప్ చేస్తున్నాం. ఈవెన్ మేము కూడా ఏంటంటే జనం స్పీడ్ అప్ అడుగుతున్నారు. పేషెంట్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. చూడలేకపోతున్నారు. యాహ్! 2 మినిట్స్ వీడియో అంతే. వాళ్ళేం హ్మ్. చేస్తారంటే ఉప్పు, కారం ఇలా ఏసేస్తని చూపిస్తారు. వీళ్ళు అట్టాగే ఏసేస్తారు. బట్ హ్మ్. బేసిక్ తెలియాల్సింది ఏంటంటే ఒకటి ఉడికిన తర్వాత ఇంకోటేస్తాం. అంటే హ్మ్. ఆనియన్స్ మగ్గిన తర్వాతే నెక్స్ట్ ఎయ్యాలి. సో, బట్ అలా కాకుండా అలా స్పీడ్‌గా చూపించినప్పుడు ఏమవుతుందంటే తెలియని వాళ్ళు స్టార్టింగ్ బేసిక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే. ఆనియన్స్ ఏసారు. నెక్స్ట్ ఉల్లిపాయ ఏసిన తర్వాత సాల్ట్ ఏసేయాలి, కారం ఏసేయాలి ఏసేస్తుంటారు. హ్మ్. అప్పుడేమవుతుందంటే అది ఆనియన్ మగ్గదండి. సో, హ్మ్. సింపుల్‌గా చెప్తాను మీకు. సో, మనకేంటంటే అది పూర్తిగా దానిలోనే ప్యాషన్‌గా చేసి పేషెన్స్‌తో చేస్తే గనక ఖచ్చితంగా వస్తుంది. హ్మ్. ఇంగ్రీడియెంట్స్ బట్టి కాకుండా మనం మనసు కూడా పెట్టి చేయాలనేది నా థాట్. మనసుతో పెట్టి చేయాలంటారు. యూట్యూబ్ మీరన్నారు కదా! మీ వీడియోస్ అన్నీ 2 మినిట్స్‌లో ఎండ్ అయిపోతాయండి? అంటే ఆర్ ఎల్స్ ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉంటాయి. 10 మినిట్స్ చూడలేం. ఫాస్ట్ ఫార్వర్డ్ కొడతా ఉంటాం. అవును. అలా ఏమన్నా ఉంటాయా? మీది షార్ట్ అండ్ స్వీట్‌గా 2 మినిట్స్‌లో, 4 మినిట్స్‌లో ఎండ్ అయిపోతున్నాయా? నేను ఎలా ప్లాన్ చేశానండి ఫస్ట్ 10 మినిట్స్ వీడియో చేశాను. చేసిన హ్మ్. దగ్గర నుంచి అందరూ 2 మినిట్స్, 3 మినిట్స్ చాలు ఎంత అంతసేపు అంటున్నారు. బట్ నేను హ్మ్. చెప్పాను వాళ్ళకి ఇలా చేస్తే మనకి అర్థమయ్యే వాళ్ళకి అర్థం కాదు. చేసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వస్తది ఆల్రెడీ. ఆల్రెడీ హ్మ్. దాని గురించి తెలిసిన వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది. ఎలా చేయాలని. హ్మ్. తెలియని వాళ్ళు చూస్తేనే ప్రాబ్లమ్ అవుతుంది. బట్ నేనేం చేస్తున్నానంటే మరీ షార్ట్ టర్మ్ పెట్టకుండా హ్మ్. ఉడకాలి అనేది చెప్తున్నా నేను. వాళ్ళకి ఆ! అదేలెండి. మాట ఆఫ్టర్ హ్మ్. కుకింగ్ ఇది జరిగిన తర్వాత ఇదేయండి అని చెప్తున్నా. హ్మ్. మీరు నాన్ వెజ్ కూడా చేస్తారా సార్? నాన్ వెజ్ కూడా బాగా కుక్ చేస్తారా? నాన్ వెజ్ చేస్తాను, వెజ్ చేస్తాను. బట్ చికెన్, చికెన్ ఎక్కువ ఇంట్రెస్ట్. మటన్ ఒకటి మటన్ గాని హ్మ్. ప్రాన్స్ సీ ఫుడ్స్ కూడా డిఫరెంట్‌గా చేసుకుంటాను. అంటే వీట్ కుకింగ్‌ని, హార్డ్ కుకింగ్ డిఫరెంట్‌గా చూసుకుంటాను. ఎందుకంటే ఆహ్, అంటే వే ఆఫ్ కుకింగ్‌లో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ అయితే నాకు చికెన్ ఎక్కువ ఇష్టం. ఓకే. హ్మ్. చాలా మంది చికెన్ లవర్స్ ఉన్నారు. చికెన్‌కే ఎక్కువ. నేను రీసెంట్‌గా అంటే జూన్ 21కి ఔటింగ్ రీసెంట్‌గా కూడా పెట్టాను చికెన్ ఫ్రై. అది హ్మ్. బానే ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రై తప్పకుండా చూస్తాం. తప్పకుండా ట్రై చేసి మీకు కామెంట్ చేస్తాను. హ్మ్. మాకు లైక్ నార్మల్‌గా ఇప్పుడు బఫెట్స్ ఎక్కువైపోయినాయి కదా సార్! బఫెట్ అనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు రెస్టారెంట్స్‌కెళ్ళినా సరే ఎక్కువైపోయింది బుఫే. ఈ బుఫే టైమ్‌లో ఇప్పుడు 5 స్టార్ రెస్టారెంట్‌కెళ్ళినా ఒక నార్మల్ రెస్టారెంట్‌కెళ్తే 5 స్టార్ రెస్టారెంట్‌లో టేస్ట్‌ల కంటే ఐయామ్ సారీ 1 సెకండ్. మేబీ నా వీడియో ప్రాబ్లమ్ ఉంది సార్. ఇట్స్ ఓకే. ఐ విల్ స్పీక్ ఆన్. హ్మ్. నా వాయిస్ ఇనిపిస్తుంది కదా సార్? వినిపిస్తుందండి. ఓకే. ఇప్పుడు 5 స్టార్ రెస్టారెంట్స్‌కెళ్తే ఆ డిషెస్ టేస్ట్ కంటే నార్మల్ రెస్టారెంట్‌లోకెళ్తే డిష్ టేస్ట్ బావుంటుంది. టు బి అవునండి. ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు 5 స్టార్ రెస్టారెంట్‌లో కంటే నార్మల్ రెస్టారెంట్‌లోకెళ్ళి బవర్చీలో బిర్యానీ తింటే ఆహ్, చాలా బావుంటుంది. అవును మేడం. ఒకటేంటంటే ఇక్కడ కస్టమర్ ఇస్ ద గాడ్. కస్టమర్ హ్మ్. రిక్వైర్మెంట్ బట్టి దే కెన్ చూస్ ద వే దే నీడ్. లైక్ అప్పుడు కొంచెం ఫ్లెక్సిబుల్‌గా తినాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 5 స్టార్ ఎంచుకుంటారు. హ్మ్. లేదు మనకేంటంటే కొంచెం మిడిల్ క్లాస్ కానీ లేకపోతే కొంచెం నార్మల్ పీపుల్ నార్మల్ కెళ్తారు. సో, హ్మ్. కస్టమర్ ఇస్ ద గాడ్ కాబట్టి వాళ్ళ ఇష్టం బట్టి. కానీ ఎవరైనా ఏంటంటే ఏ హోటలర్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే మంచి ఫుడ్‌నివ్వాలనే. ఒక హ్మ్. 5 స్టార్ ఫుడ్‌లో ఉన్న చెఫ్‌కైనా మంచి ఫుడ్ ఇవ్వాలనే థాటే ఉంటది.
నార్మల్ వాళ్ళకి అదే థాట్ ఉంటుంది, అదే థాట్ తో చేస్తారు వాళ్ళు. సో నాకు తెలిసి అయితే మీరు అన్నదానికి రీజన్ అదే. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ ఎక్కడైనా ఒకటే, బట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అంటే వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బట్టి వాళ్ళు మూవ్ అవుతారు. అంటే కొంచెం ఎల్లగల్లే ఇది ఉన్నవాళ్ళు ఫస్ట్ అది. అదేలే సార్, అది ఓకే. బట్ టేస్ట్ విషయంకి వస్తే కొంతమంది ఐ మీన్ ఆ రేంజ్ ఉన్న వాళ్ళు కూడా నార్మల్ రెస్టారెంట్ కి వెళ్ళి తినడం కానీ, బికాస్ ఆఫ్ టేస్ట్. కొంచెం మారుతుందండి. అంటే ఏంటంటే నార్మల్ రెస్టారెంట్స్ కూడా వెళ్తున్నారు. అంటే ఎలా ఉంటుంది, కొంచెం విలేజ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే రెస్టారెంట్స్ కూడా వస్తున్నాయి నవేడేస్. అంటే అలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి, ఫ్యాషన్ మారుతుంది రెస్టారెంట్ వచ్చే కస్టమర్స్. సో చూడాలండి, అంటే ఫ్యూచర్ లో ఎలా మూవ్మెంట్ వస్తుంది అనేది చూడాలి. మనకి ఏంటంటే చాలా మంది ఏంటంటే డిఫరెంట్ వ్యూస్ అనేది చూస్తున్నారు. కొంచెం మంది ఇప్పుడు ఎయిర్‌ప్లేన్ లో రెస్టారెంట్ ఓపెన్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంచెం మంది డిఫరెంట్ గా సీటింగ్ అనేది చేస్తున్నారు. ఓకే. యాహ్! మీరు ఎప్పుడైనా ఫ్లైట్ లో కుకింగ్ కూడా అవి కూడా చేశారా సార్? ఆర్ ఎల్స్ ఓన్లీ రెస్టారెంట్స్? యాక్చువల్‌గా ఏంటంటే ఫ్లైట్‌కి వచ్చేసరికి మనకి జాయిన్ అవ్వాలండి డిఫరెంట్‌గా. మనకి ఎలౌ చేయరు కుక్ చేయడానికి. మనకేంటంటే జాబ్ అనేది ఉండాలి. ఏ ఇండియా అయితే వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి మనం మూవ్ అయ్యి ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు ఒక డౌట్, మామూలుగా అసలు మీరు ఒక చెఫ్ కింద మీరు ఒక ఫ్రెండ్, మీకు క్లోజ్ ఫ్రెండ్, ఆయన కూడా సూపర్ చెఫ్ అనుకోండి. మీ ఇద్దరు ఒక రెసిపీని చేస్తున్నారు. మీ దానికంటే ఆయన బాగున్నప్పుడు ఎప్పుడైనా మీరు నాదికంటే నీదే బాగుంది అని అప్రిషియేట్ చేసిన డేస్ ఉన్నాయి? అలా మీరు ఓపెన్ అప్ అవుతారా? ఇప్పుడు మనకి నోటికి తెలియదు కదండి మనం చెఫ్ అనేది. సో ఆఫ్ కోర్స్ వీ నీడ్ టు అప్రిషియేట్ దెమ్. ఒక చెఫ్ అనే కాదు, చిన్న వాళ్ళు చేసినా కూడా వీ నీడ్ టు అప్రిషియేట్ దెమ్. బికాస్ చెఫ్ అనేది ఒక హోదా కదండి. మనకి మన ఫుడ్ వాళ్ళు పెట్టేదే మనకు హోదా ఇస్తుంది, చెఫ్ పర్ఫెక్ట్ అనేది. సో నేనైతే అట్లా అనుకున్నాను, చిన్నవాళ్ళు చేసినా పెద్దవాళ్ళు చేసినా పక్కన వాళ్ళు చేసినా ఫుడ్ బాగుంటే బాగుంటుందని చెప్తాను. దట్స్ గ్రేట్ ఆఫ్ యూ. ఇప్పుడు అందరూ కూడా అలా యాక్సెప్ట్ చేయరు కదా సార్. ఒక్కొక్కసారి మంది పాడవచ్చు. బేసిక్ మనకి కుకింగ్ తెలియదని కాదు, మంది పాడవచ్చు. బయటకు పోయో లేకపోతే మన టైం సెన్స్ కొంచెం పక్కకి రాగానే పాడయ్యో, వేరే చెప్పి అదే రెసిపీ చేసి కస్టమర్కి ఇచ్చిన బాగుంది అన్నప్పుడు వీ నీడ్ టు అప్రిషియేట్ దెమ్. బికాస్ మనం టైం సెన్స్ చూసుకోవాలి. సో అది మన ఫాల్ట్ కాబట్టి వీ నీడ్ టు. ఇప్పుడు ఈ చెఫ్ మీ ఫీల్డ్ లో విచ్ ఇస్ ద బెస్ట్? ఇండియాలో బెస్ట్ అంటారా, అవుట్ సైడ్ ఇండియా ఇస్ ద బెస్ట్ సోర్స్ అంటారా? అంటే నా కెరీర్ పరంగా అయితే నేను మూవ్ అవుదాం ముందు నుంచి అలా మూవ్ అవుతున్నానండి. ఫస్ట్ కొన్ని రోజులు అక్కడ చేసి ఇక్కడికి వచ్చి ఇండియాలో చేద్దామనే థాట్ ఉంది, రెస్టారెంట్ పెట్టాలనే థాట్ ఉంది. సో నా ఐడియాస్ వేరు. సో ఇండివిజువల్ బట్టి ఉండొచ్చు, బట్ నా వరకు ఏంటంటే కొన్ని ఇయర్స్ చేద్దామనే థాట్ ఉంది. సో ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఇండియాలోనే ఇండియన్ రెసిపీసే చేయగలుగుతా ఉంటుంది. కాంటినెంటల్ కానీ వేరే మూవ్ అవడానికి కానీ నాకు టచ్ చేయడానికి ఉండదు. సో నేచర్ ఆఫ్ వర్క్ అనేది నేర్చుకోవాలి అనే థాట్ తో నేను వెళ్ళడం జరుగుతుంది. అంటే అక్కడ వేరే ఉంటుంది నేచర్ ఆఫ్ వర్క్ అనేది, ఇక్కడ వేరే ఉంటుంది. సో రీజన్ ఐ యామ్ చూసింగ్ టు గో దేర్. ఓకే. ఈ రెస్టారెంట్ ఏమైనా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? యాక్చువల్ గా నా ఏజ్ చిన్నదండి. ఇప్పుడైతే ఇంకా నేనేం చేసినా కొంచెం పర్ఫెక్ట్ గా చేయాలనేది నా థాట్ అండి. ఇప్పుడే ఏదో పెట్టేసి సాధించేద్దాం అనేది కాదు. ఎక్స్పీరియన్స్ డిసైడ్. ఏంటంటే మనకు తెలియదు ఒక 10 years ఎక్స్పీరియన్స్ అన్న చెఫ్ దగ్గర నేర్చుకోవాలి. సో ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం రెస్టారెంట్ ఓపెన్ చేస్తే వాట్ ఈస్ ద బేసిక్, ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. సో నేను ఫుడ్ టచ్ చేయలేను, కానీ ఒక ఫ్యూచర్ అయితే కంపల్సరీగా. మా షోకి మీరు దిల్సే అనే దానికి ఓపెన్ హార్ట్ గా చెప్తున్నారు. దట్స్ ట్రూ థింగ్స్. యాక్చువల్లీ అందరూ తక్కువ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ ఓపెన్ గా అన్ని కూడా ఓపెన్ గా చెప్తున్నారు. దట్ వాస్ సో గ్రేట్ ఆఫ్ యూ. ఇట్ వాస్ సో నైస్. ఇక మీరు ఏదైనా మీకు ఈ టైంలో ఏదైనా బెస్ట్ రెసిపీ కానీ ఇంట్లో హెల్దీ రెసిపీ ఏమైనా చెప్తారా? జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా. జస్ట్ 2 minutes లో చెప్పనా? యా. ఇప్పుడు మీరు యాక్చువల్ గా మనకి ఓల్డెన్ డేస్ లో అండి రాగి పిండి అనేది ఎక్కువ వాడుతున్నారు. మనకు చాలా వరకు తగ్గుతుంది, మళ్ళీ ఇప్పుడే కొంచెం మంది ఇష్టపడుతున్నారు రాగిని. రాగిలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ దేంట్లో ఉండదన్నమాట. రాగి పిండిలో ఉండే న్యూట్రిషన్. మీరు కనుక రాగి పిండి ఒకటి తీసుకోండి. రీసెంట్ గా నా యూట్యూబ్ లో కూడా పెట్టాను నా రెసిపీ. అది రాగి పిండి తీసుకోండి. తర్వాత బెల్లం అండి. షుగర్ కంటే కూడా బెల్లం మంచిదండి. మనకి షుగర్ అనేది కంప్లైంట్స్ చేసుకుంటే రెసిపీ జాగరీ తీసుకోండి.
రాగి 2 కప్స్ అయితే జాగరి 1 కప్ సరిపోతుంది. ఇలాచి అంటే మనకి కాటమం ఇలాచి అంటే మనకి యాలకులు. తర్వాత మనకి నెయ్యి నెయ్యి అంటారు కదండి. చాలా మంది ఘీ అంటే ఏంటంటే ఫ్యాట్ అవుతుంది అనుకుంటారు. మనకి ఫ్యాట్ కంటే కూడా దానిలో న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుందండి. ఆయిల్ లోనే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఏంటంటే మేము చేసి లడ్డు తయారు చేసాం. ఒక కుకింగ్ కాంపిటీషన్ నేను పంపించాను. మేబీ దే విల్ అనౌన్స్ వన్స్ ఎవరైతే విన్నర్ ఉన్నారు. బట్ నా యూట్యూబ్ ఛానల్ చూస్తే రీసెంట్ రెసిపీ అదే ఉన్నది, రాగి లడ్డు అని చెప్పి. వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు మనకి అంటే ఈ టైంలో మనకి మెటబాలిజం కానీ ఏమైనా న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ తీసుకుంటే కనుక ఈ కోవిడ్ తో మనం పోరాడడానికి ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏంటంటే హెల్తీ ఫుడ్ తీసుకుంటే కనుక ఓకే. అయితే రాగి లడ్డు అనేది సార్ చెప్తున్నారు ఈ కరోనా టైంలో చాలా హెల్దీ అని, కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే ఇదివరకు ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఉండేదంటే పాత రోజుల్లో ఎక్కువ ఉండేది. అంటే ఏదైనా వచ్చిన తట్టుకునేంత క్యాపబిలిటీ ఉండేది. ఇప్పుడు తక్కువ ఉంది. అంటే ఏంటంటే నవేడేస్ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గుతుంది. అంటే ఎందుకంటే మనకి ఆర్గానిక్ ఫుడ్స్ దొరకట్లేదు, అన్ని చోట్ల ఎరువులు వేసి ఏయో వేసి పెంచి. సో అలాంటి ఫుడ్ కాకుండా ఇప్పుడు రాగి అనేది మనకి న్యూట్రిషన్ ఐరన్ పరంగా కానీ అన్ని పరంగా మనకి బాగుంటుంది. ఇదివరకు రాగన్నం తినేవాళ్ళు మన ఓల్డెన్ డేస్. నేను అందుకే రాగిని ఎక్కువ వాడతాను. ఓకే. సో స్వీట్ ఇష్టమైన వాళ్ళు రాగి పిండి రాగి జావా ఇలాంటివి తాగలేని వాళ్ళు స్వీట్ రూపంలో అయినా తీసుకోవచ్చు. బట్ షుగర్ కంటే కూడా యూజ్ జాగరి, అంటే జాగరి యూజ్ చేస్తే కనుక బాగుంటుంది. యా, ఈవెన్ జాగరి ప్లేస్ లో బ్రౌన్ షుగర్ అయినా యూజ్ చేయొచ్చు సార్. బ్రౌన్ షుగర్ ఏదైనా అంటే మనకి ఏంటంటే జస్ట్ స్వీట్నెస్ ఇవ్వడానికి, దానికి స్వీట్నెస్ ఇవ్వడానికి అండ్ మౌల్డ్ చేయడానికి, ఉండగా చేయడానికి మనకి హెల్ప్ అవ్వడానికి మనం యూజ్ చేస్తాం. నేను నా సజెషన్ జాగ్రత్త తీసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం. ఇంకా షుగర్ సిరప్ అయినా. ఇంకా వాట్స్ కుకింగ్ లో సీక్రెట్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఎంతమంది మీరు ఆయిల్ కంటెంట్స్ అవి ఎక్కువ వాడినా గుడ్ అంటారా? అసలు కొంతమంది హౌస్ వైఫ్స్ మీరు ఏం టిప్స్ ఇస్తారు కుకింగ్ లో? అంటే టిప్స్ అనేది ఏంటంటే ఒకటేనండి, మనం ఇష్టంగా చేసి అంటే ఇప్పుడు మనం ఎవరికి పెడుతున్నాం, మన ఫ్యామిలీకి పెడతాం. సో వాళ్ళ ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తే ఏది చేసిన రెసిపీస్ అంటే సాల్ట్ వేసేటప్పుడు, కారం వేసేటప్పుడు లిమిటెడ్ గా, అంటే షుగర్ కానీ ఏదైనా లిమిటెడ్ వర్షన్ తీసుకుంటే కనుక వాళ్ళ ఫ్యామిలీకి అది యూజ్ అవుతుందని నా టిప్స్. అంటే లిమిటెడ్ తీసుకుంటే అసలు లిమిటెడ్ తీసుకుంటే టేస్ట్ వస్తుందా సార్? ఇప్పుడు ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ వస్తుంది. అంటే నేను కేర్ తీసుకుంటాను ఎక్కువ. ఎందుకంటే ఏంటంటే చాలా మంది ఇప్పుడు పార్టీ రాగానే షుగర్ కంప్లైంట్స్ అని వస్తున్నాయి. చాలా వరకు పార్టీ రాగానే అప్పుడు శాంతంగా మానేయాలి కదా. ట్రూ. దానికంటే బెటర్ మనం అప్పటి నుంచే లైట్ గా అలవాటు చేసుకుంటే మనకి హెల్త్ పరంగా బాగుంటుంది. షుగర్ వచ్చినాక అది పోదండి. కరోనాకైనా వైరస్ మందు వస్తుంది కానీ షుగర్ వస్తే పోదు. యా, ట్రూ, దట్స్ ట్రూ. ఇంకా ఆయిల్ గానీ మీరు గీ ఎక్కువ తీసుకొని కంటెంట్ ఎక్కువ తీసుకోమంటున్నారు, బట్ ఆయిల్ యూసేజ్ తక్కువ తీసుకోమంటున్నారు. ఇంకా ఇప్పుడు కొన్ని చోట్ల రెసిపీస్ బట్టి ఉంటుందండి. మనకి ఏంటంటే డీప్ ఫ్రై చేయాల్సిన చోట మీరు చాలా అంటే నూనె తక్కువ వేసి చేస్తాంటే అవ్వదు. బట్ ఏంటంటే హీట్ తక్కువలో పెట్టి చేసుకుంటే కనుక లోపల కుక్ అవుతుంది, తొందరగా తీసేది, ఆయిల్ పట్టకుండా తీయచ్చు ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్. సో మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి ఏదైనా వాడచ్చు. బట్ ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈ 2 years లో మీరు దగ్గర 3 హోటల్స్ మలేషియాలో చేశారు, సింగపూర్ లో చేశారు, హైదరాబాద్ లో చేశారు, 3 చేశారు. అక్కడ అసలు మీరు బెస్ట్ కాంప్లిమెంట్స్? విజయవాడలో చేశాను, హైదరాబాద్ లో చేయలేదు. ఓకే, ఓకే, విజయవాడ. ఓకే, విజయవాడలో చేశారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చినాయి? ఎక్కడి నుంచి అయినా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటంటే కొత్తవి చేయాలనే థాట్ ఎక్కువ. అంటే డిఫరెంట్ గా మనం ఒక్కటి చేసిందే కాకుండా దాన్ని డిఫరెంట్ వేస్ లో ప్రజెంట్ చేయాలనేది నా థాట్. అంటే ఏంటంటే కస్టమర్ రీచ్ అయ్యేసరికి ఒక రెసిపీని కొంచెం డిఫరెంట్ గా ఇవ్వాలనేది నా థాట్. సో ఫస్ట్ నుంచి అది ఉంది. సో అందరిలో కొంచెం నాది డిఫరెంట్ గానే ఉంటుంది. ఏం చేసినా మలేషియాలో చేసిన కొత్తదనం అనేది చూపించుకుంటాను నా రెసిపీస్ లో కానివ్వండి, లేకపోతే రెసిపీస్
చేయడంలో కానివ్వండి. Hmm. ఇంకోటి ఏంటంటే నాకు ఎంతూజియాజం ఎక్కువ. చెయ్యాలి, ఇంకోటి చేయాలి, ఇంకో మోడల్ చేయాలి, దీన్ని ఇలాగా డెకరేట్ చేయాలా, డిఫరెంట్ గా డెకరేట్ చేయాలి, ప్లేటింగ్ చేయాలి. ఓకే. Hmm. నాకు ఈ రోజు ఎక్కడెక్కడ ఏమి స్పెషల్ నాకు చేశారు అయితే? అవునండి. ఎక్కడికక్కడ నాకు ఎగ్జిక్యూటివ్ చెఫ్స్ అనేవాళ్ళు నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు. శివ నువ్వు Hmm. అనుకున్నది చెయ్యి, ఇలా చేస్తావా? చెయ్యి అని చెప్పి Hmm. గైడ్ చేసేవాళ్ళు. ఓకే చెయ్యి అయితే అని. Hmm. నేను ప్రూవ్ చేసుకునేవాడిని. సో, ఆళ్ళు సపోర్టివ్‌గా ఉండేవాళ్ళు. ఓకే. అంత న్యూ డిషెస్ చేసినప్పుడు లైక్ అంత ఫుల్ ఎక్కువ వస్తదా సార్? ఎందుకంటే ఒక కొత్త వెరైటీ చేసినప్పుడు అందరూ లైక్ నేను ఎలా చేయొచ్చు, లైక్ చేసుకుంటానంటే చేయకపోవచ్చు. మేడం న్యూ డిషెస్‌కి వచ్చేసప్పుడు మినిమమ్ క్వాంటిటీ తీసుకుంటాను. మాక్స్ క్వాంటిటీ తీసుకోవాలి. 1 ఓకే. క్వాంటిటీ 1% ఈట్ చేసేట్టుగానే తీసుకుంటాను. ఎందుకంటే వేస్టేజ్ అనేది తగ్గించుకోవాలి. మనం ఎప్పుడైనా ఫుడ్ వేస్టేజ్ చేయకూడదు కాబట్టి. హ్మ్. సో, రీషఫిల్ కుకింగ్ అంటారండి. ఇంకోటి నేను చెప్తాను నేను. హ్మ్. రీషఫిల్ కుకింగ్ అంటే ఏంటంటే మనం వేస్టేజ్ అంటే వేస్టేజ్ లేకుండా కుక్ చేసుకోవడం అన్నమాట. అంటే ఇప్పుడు రైస్ వేస్ట్ అవుతుంది, పారేస్తున్నాం అనుకునే దాన్ని మనం పాడవకుండా ముందే వేరే రెసిపీకి కన్నా మార్చుకోవడం. రీషఫింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే దాన్ని బాల్స్ గా చేసుకోవడం, లేకపోతే ఇంకోటి ఏదైనా పాడవుతుంది అనే లోపు కొన్ని పొటాటో కూర ఏమైనా మిగిలిపోయింది అనుకోండి, పారేయకుండా సమోసా ఐటమ్ చేసుకుంటే మనకి వేస్టేజ్ ఉండదు. సో, హ్మ్. అలా నేను ఎక్కువ చూస్తానండి. వేస్టేజ్ అనేది తగ్గించుకోవాలి. ఇది చక్కగా నాకైతే మినిమమ్ బాధ్యత అది వేస్టేజ్ చేయడం. యాహ్! హోటల్స్‌లో మనకి అందరికి ఆడియన్స్ అనుకుంటానే ఉంటారు గదా! లైక్ ఏది వేస్ట్ చేయరు అని చెప్పేసి ఏదో విధంగా ఇలా యుటిలైజ్ చేస్తారన్నమాట. అంటే అది వేరండి. మనకు ఓకే. కొన్ని చోట్ల ఏంటంటే 2, 3 డేస్ ఉంటది. అలా పెట్టకూడదు మనం. హ్మ్. మనకేంటంటే మినిమమ్ అనేది ఇప్పుడు ఏంటంటే ఇమ్మీడియేట్‌గా రిక్వైర్మెంట్. ఇప్పుడు కొంత చేసేసిన తర్వాత విడిగా మిగిలిందనుకోండి కొంత, అప్పుడే ఇమ్మీడియేట్‌గా చేసేయమంటారు. అంటే సాయంత్రం పాడయ్యేంత వరకు ఉంచడం కాదు. ముందే చేసేస్తే మనకి ఇంకో రెసిపీ వస్తుంది. తిన్న వాళ్ళకి కొత్తగా తిన్నట్టు. కొంచెం మంది అంటారు. ఇప్పుడేంటంటే రెస్టారెంట్స్‌లో ఏంటంటే నిల్వ ఉంచుతారు అలా ఏం ఉండదండి. అంతా హ్మ్. మంచి ఫుడ్ పెడతారు. మంచి ఎందుకంటే కస్టమర్‌కి మించింది ఏది ఉండదు కదా! ఏ హ్మ్. హోటల్ కస్టమర్ ఇస్ ద గాడ్ యాస్ యాహ్! యూ సెడ్. యాహ్! దట్స్ సో నైస్. ఇంకా స్వీట్ రెసిపీ చెప్పారు. ఇంకా ఏదైనా ఇంక వేరే లైక్ ఏ తర్వాత ఏది అసలు మామూలుగా హౌస్ వైఫ్స్‌కి ఏదైనా టిప్ లాంటిది చెప్పగలరా? వైల్ కుకింగ్ ఈ టిప్స్ అంటే టిప్స్ పాటించండి. అంటే ఇప్పుడు మనకి పెరుగు తోడేసుకునేటప్పుడు మనకు చాలా మందికి పెరుగు తొందరగా పాడవుతుంది. పులుపొచ్చేస్తుంది. హ్మ్. కొంతమందికి ఇప్పుడు కాలాలు అంటే సీజన్స్ బట్టి కూడా పెరుగు మారుతుంది మనకి. అంటే హ్మ్. తొందరగా పొడవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే పెరుగు తోడేసుకున్న తర్వాత చిన్న కొబ్బరి ముక్క వేసారనుకోండి, హ్మ్. ఎక్కువ శాతం నిలువ ఉంటుంది అది. అదొక టిప్ అడుగుతున్నారు కాబట్టి. హ్మ్. తర్వాత ఆహ్, మనకి కిచెన్ నీట్‌గా కాక్రోచెస్ రాకుండా ఉండాలి అంటే గనక పసుపుని నీటిలో అండి వాటర్‌లో వేసి స్ప్రెడ్ హ్మ్. చేసి ఒకసారి తుడిచారనుకోండి నీట్‌గా వాటర్ వేసి లైట్‌గా. హ్మ్. ఆహ్, చాలా వరకు కాక్రోచెస్ గానీ, ఈగలు గానీ ఇలాంటివి రావండి. హ్మ్. అదొకటి. తర్వాత పప్పు ఉడికేటప్పుడు మనకి జస్ట్ ఆయిల్ డ్రాప్స్ గానీ, ఘీ గానీ లేకపోతే డాల్డా గానీ ఏసామనుకోండి హ్మ్. తొందరగా ఉడుకుతుంది. ఏం సార్ ఏం ఉడికేటప్పుడు? పప్పు. కందిపప్పు ఆహా! ఉడికేసేటప్పుడు ఓకే. ఓకే. ఆహాహా! పప్పు ఓకే. డాల్ ఓకే. ఒక ఆహా! ఆయిల్ గానీ, ఘీ గానీ లేకపోతే హ్మ్. డాల్డా గానీ ఏస్తే తొందరగా ఉడుకుతుంది. ఓకే. డాల్డా హోటల్స్‌లో డాల్డా అనేది ఇప్పుడు యూజ్ చేస్తారా సార్? అది గుడ్ ఫర్ హెల్త్ కాదు అంటే అని చెప్తారు గదా! రెస్టారెంట్ బట్టి ఉంటుందండి. రెసిపీ బట్టి ఉంటుంది. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఈస్ డాల్డా వి నీడ్ టు యూజ్ ఇట్. అంటే ఇప్పుడు హ్మ్. మనం ఆ రెసిపీలో డాల్డాని ఎయ్యాలంటే వేరేదేయాలి. సో యూజ్ హ్మ్. చేస్తాం. యూజ్ లేదు చేస్తారు. ఆ రెసిపీలో నెయ్యే ఎయ్యాలంటే నెయ్యే చేస్తాం. సో హ్మ్. రెసిపీ బట్టి ఉంటుంది. రెస్టారెంట్ యెస్. బట్టి. హ్మ్. ఓకే. మీరు కొత్త వేరైటీస్ ఎక్కువ ట్రై చేస్తారంటున్నారు కదా! ఇప్పుడు ఒక రెస్టారెంట్‌లోకొస్తే ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్ మీరు వర్క్ చేసిన రెస్టారెంట్‌కెళ్తే ఇప్పుడు కొత్త వేరైటీని ఆర్డర్ చేయడం చాలా తక్కువ మంది చేస్తారు. అంటే ఇట్స్ డిపెండ్స్ అండి. ఇప్పుడు మీరు చాలా మంది అడ్వర్టైజ్‌మెంట్ ఎలా చేస్తామంటే మన కొత్త రెసిపీ కనుక్కున్నప్పుడు ఫస్ట్ ఓనర్స్ తీసుకుంటారు. టేస్ట్ హ్మ్. చేస్తారు. దే హ్మ్. ఓకే. యాక్సెప్ట్ అయితే గనక కస్టమర్‌కి బాగా తెలిసిన కస్టమర్‌కి ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే చెప్తారు. సో ఓకే. ఇది బాగుంది ట్రై చేస్తానని చేయండి. వన్స్ దే హ్మ్. కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయితే గనక ఆటోమేటిక్‌గా మెనూలోకొస్తుంది. ఓకే. ఆటోమేటిక్‌గా ఆ ప్రాసెస్ అలా ఉంటుంది. డైరెక్ట్‌గా కస్టమర్ కంటూ ఇవ్వడం అనేది తక్కువుంటుంది. అవునండి. అంటే మన ప్రయోగాలైతే కస్టమర్ మీద చేయం ఖచ్చితంగా. సో, ఓకే. ఫస్ట్ మేము బాగుంది అని అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ ఓకే. బాగుందన్నాక బయటికెళ్తుంది.
ఓకే. ఇప్పుడు అసలు ఈ ఫీల్డ్‌లోకి రావడానికి కాంపిటీషన్ ఎలా ఉంది సార్ బయట? కాంపిటీషన్ కాదండి. ఇట్స్ ఓన్ ఫీల్డ్ అండి. మనం ఓన్‌గా మలుచుకుంటాం బట్టి ఉంటుంది. ఏంటంటే ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కెళ్తాం. బయట హ్మ్. అందరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఉంటారు. సో, హ్మ్. నీ ప్రత్యేకత అనేది నువ్వు చూసుకోవాలి. వాళ్ళ యాహ్! ముందు మనం ఎవ్రి చిన్న ఫీల్డ్‌లో అలాగే ఉంటుంది. ఎవ్రి అవును. ఫీల్డ్ వి నీడ్ టు షోకేస్ అవర్ సెల్ఫ్. బట్ అవును. దీనిలో నేర్చుకుంటా ఉండాలి. ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఆపర్చునిటీస్ హౌ ఈస్ ద ఆపర్చునిటీస్ అండ్ హౌ ఈస్ లైఫ్? ఆపర్చునిటీస్ అనేది మన వంటలో చెప్పక్కర్లేదండి. ఏ ఏజ్ వాళ్ళకైనా వండే వాళ్ళకి, చేసే వాళ్ళకి ఇది ఆగదు. ఏంటంటే రెస్ట్ ఇప్పుడు రిటైర్మెంట్ కూడా లేని ఫీల్డ్ అండి. కుకింగ్ ఫీల్డ్. ఇప్పుడు హ్మ్. 60, 70 ఇయర్స్ వచ్చినా కూడా కుకింగ్ చెఫ్స్ ఉన్నారు. ఇంకా అంతే హ్యాపీగా, అంతే గట్టిగా చేసే చెఫ్స్ ఉన్నారు. యాహ్! సో, దానికి రిటైర్మెంట్ లేదండి. హ్మ్. వాళ్ళకి మనం చేయగలిగేంత ఇది ఎన్నాళ్ళైనా చేయొచ్చు. రెండోది ఏంటంటే ఎవరైతే వస్తున్నారో వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్యాషన్. అంటే మనకి ప్యాషన్‌తో వచ్చే వాళ్ళకి ఎక్కువ అంటే హ్యాపీగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏ పని హ్మ్. చేసినా. హ్మ్. బట్ ప్యాషన్ లేకుండా ఫీల్డ్ బాగుంది అనుకుని వచ్చే వాళ్ళకి కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే ఓకే. సెట్ అవ్వడానికి టైం పడుతుంది. హ్మ్. ఫస్ట్ దట్స్ ట్రూ. నేను నాకు యాక్చువల్‌గా మలేషియాలో ఆఫర్ వచ్చినప్పుడు నేను ఎగ్జామ్ పాస్ అయిన 2, 3 డేస్‌కి నాకు ఇది మలేషియా వచ్చేసిందండి. రిజల్ట్స్ రాకుండానే. ఓకే. మళ్ళీ కూడా నేను పాస్ అయ్యానా లేదా రాకుండానే నాకు ఆఫర్ వచ్చింది. అంటే ఓకే. హ్మ్. 3 ఇయర్స్ ఎస్పీస్ ఉన్నాయి అప్పటికి. సో హ్మ్. అండ్ లాస్ట్ ఇయర్ 80% ఉంది. నాకు 80% వస్తుందని నమ్మకం కాలేజీ వాళ్ళకి కూడా ఉంది. సో హ్మ్. ఆటోమేటిక్‌గా నాకు ఆపర్చునిటీ వచ్చేసిందన్నమాట. ఓకే. అండ్ రాకుండానే చదువుకున్నప్పుడే ప్లేస్‌మెంట్స్ అవి కూడా వస్తాయి. ఏంటండి? మీరు చదువుతున్నప్పుడే ప్లేస్ అయిపోయారు. ప్లేస్‌మెంట్ అవును. అయింది. అంటే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ రాసిన 2, 3 డేస్‌కి ఆఫర్. ఓకే. దట్ వాస్ లవ్లీ. మీ కిచెన్ చూపిస్తారా సార్? అసలు మీరు డైలీ యూట్యూబ్‌లో చూస్తారు. సబ్‌స్క్రైబర్స్ అందరూ చూడండి. సార్ డైలీ యూట్యూబ్‌లో చూపించేది కిచెన్. ఓకే. ఇది మీరు హౌస్‌లోనే లైక్ చేసుకున్నారా సార్? ఆర్ ఎల్స్ ఇట్స్ యువర్ ఇండిపెండెంట్ లైక్ డిఫరెంట్ లాగా కిచెన్? హౌస్‌లోనే సెట్ చేసామండి. అంటే ఏంటంటే ఫ్యూచర్‌లో నాకు ఒక పర్టిక్యులర్‌గా ఒక మోడల్ అనేది కావాలని చూస్తున్నాము. అంటే కిచెన్ ఎన్వైర్న్‌మెంట్ కోసం అని చెప్పి. అది హుహు. వన్స్ అది డిజైన్ అయితే గనక ఖచ్చితంగా నేను మూవ్ అవుతాను. ఓహ్! అంటే ఓకే. ప్రెజెంట్ లాక్‌డౌన్ సిట్యుయేషన్ వల్ల నేను సెపరేట్‌గా ప్లాన్ చేయడానికి లేదు. ప్రెజెంట్ హ్మ్. అయితే. సో, హ్మ్. మళ్ళీ ఇవి చిన్న చిన్న టీవీస్‌వి గూడా ట్రై చేస్తున్నాను. వన్స్ అది వస్తే గనక అక్కడ షో వస్తే గనక ఓకే. ఛాన్స్ వస్తే వెళ్ళిపోతాను. యాస్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ ఇట్స్ ఇన్ ఎ షార్ట్ టైమ్ మీరు గుడ్ సక్సెస్‌ని అందుకున్నారు. దట్ వాస్ గ్రేట్. అండ్ ఇంకా టీవీ ఛానెల్స్‌లో ఇంకా ఇంటర్‌వ్యూస్ కోసం వెయిట్ చేస్తాం. మేమే వచ్చి ఇంటర్‌వ్యూ చేస్తాం గూడా ఫ్యూచర్‌లో. అప్ థాంక్స్ అండి. వి ఆర్ నేను విల్లింగ్ ఫర్ థట్. చూసేది చాలా వరకేంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి మన వయసు వాళ్ళు జనాల ముందుకు తీసుకొస్తాం అనేది చాలా హ్యాపీ అండి. చాలా హ్యాపీ. ఎందుకంటే యెస్. ఏంటంటే షార్ట్ టర్మ్‌లో టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించడం చాలా కష్టం అండి. ఒకసారి చూసి పట్టేసి తీసుకురాగలిగితే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మంచి వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన ఇది మీకు దట్స్ ఎ యాహ్! గ్రేట్ థింగ్. వి ఆర్ హియర్ టు హ్యాపీ యూ. మేము మిమ్మల్ని మీరు హ్యాపీ అవ్వడం కావాలి. అండ్ మన వాయిస్ ఆడియన్స్ ఆర్ విల్లింగ్ టు సీ ఆల్ యూ గైస్ లైక్ మీ అందరి క్రియేటివిటీ అంతా మన వాయిస్ ద్వారా బయటికి రావాలని మేము మా విల్లింగ్‌నెస్ అంతా. ష్యూర్ అండి. Uh, it was nice, sir. It was a nice talk to you. It was a nice session. థాంక్ యూ. And నాకు ఒకసారి మన వాయిస్ ప్రేక్షకులందరికీ థాంక్స్ అండి. For giving this opportunity. And if anyone looking for my recipes, you can follow up in my YouTube channel, Chef Shivnak Recipes. You can follow there and you can subscribe for more videos. So that's all from my side. yeah, thank you, Sivanak Garu. Thank you for your time. It's a wonderful and we got a good like చాలా బాగుంది మీతో మాట్లాడడం అది కూడా. ఇట్ వాస్ సో నైస్ ఆఫ్ యూ. సో ఆడియన్స్ లైక్ మీ అందరూ కూడా చాలా బాగుంది కదా సార్. తక్కువ ఎక్స్పీరియన్స్ తో కూడా ఎంత లైక్ ఎన్ని సబ్స్క్రైబర్స్ అండ్ ఎంతలా వచ్చారో ఆయన ఓపెన్ హార్ట్ అంతా కూడా మనం ఈజీగా విన్నాం. సో ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ ఫాలో మన వాయిస్ అండ్ ప్లీజ్ ఫాలో ఆర్జే జాహ్నవి ఇన్ ద ఫేస్బుక్ అండ్ ప్లీజ్ ఫాలో మీ. బై. హ్యావ్ ఎ గుడ్ డే. బై సార్.